నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పుంటే ఈ గేమ్ మన మధ్యనే అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా జోకర్ని పెట్టాడాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలి అంటే ఆ అమ్మాయిని నేను చెప్పిన చోటుకు తీసుకునిరా. తీసుకొస్తా. వెళ్దామా? పద. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగవా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఇదివ్వండి. ఏం ప్లాన్ వేసావు? టెడ్డీ బేర్ ఎవరు లేని ఈ స్టేడియం. చెప్తా. నన్ను చెప్పమంటావా? ఏంటి? ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ, నా ఫ్రెండ్ని కాపాడడానికి నాకు వేరే దారి తెలియలేదు. నేను ముందే చెప్పానుగా నువ్వు మారిపోతావని. ఏం జరిగినా నువ్వు సేఫ్. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కానీ మేము నీలా కాదు లక్కీ. ముందు నా ఫ్రెండ్ని పంపండి. పో. నేను వెళ్ళను. నేను చెప్పినట్టు చేయలేకి. పో. నేను వెళ్ళను. చెప్తే వినవా? నీ వల్ల అందరు చేస్తాం. వెళ్ళమని చెప్తున్నా. నువ్వు పెట్లు ఓడిపోయానని ఒప్పుకో. ఒకేసారి వెళ్ళిపోతా. లక్కీ, ఇప్పుడు నీతో వాదించే టైం నాకు లేదు.
మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాను పో. నేను వెళ్ళను. నేను పోవే బెట్టు బొంగు అంటూ. నేను బెట్లో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను పో. ఆ అమ్మాయి ఇటువైపు రాగానే వాడిని కాల్చి పారేయండి. సరే అన్న. వాడిని కాల్చి పారేయండి రా. Hey, stop the shipping. Hi, Ross. It's a surprise. ఆల్వేస్. వాడు రివర్స్ అటాక్ మొదలెట్టినట్టున్నాడు. మీరు ఈ గొరిల్లాతో మ్యారేజ్ చేసుకోండి. Hey, here, take the money. I'll take the girl. Oh, God. Oh. సారీ, నా తప్పే. ఎక్కడికి వెళ్దాం? మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఇక్కడే వెయిట్ చేయండి, వస్తాను. హే గైస్, చాలా థ్యాంక్స్. లక్కీ అంతా చెప్పింది. మీకేం కావాలన్నా అడగండి. ఇప్పటికి ఇది ఉంచండి, ఓకేనా? పగ తీర్చుకుంటున్నావా? ఇదేగా మన డీల్. ఇది నీ శాలరీయే. బెటకరాలు వద్దులకి. నేనెవరో మీ నాన్నతో చెప్పు. వాట్ లక్కీ? హూ ఇస్ హీ? ఇతని ఉద్దేశం ఏంటి? నథింగ్ డాడ్, హిస్ జస్ట్ ఎ ఫ్రెండ్. సారీ 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 ఫ్రెండా? ముందే చెప్పిండొచ్చు కదా. ఇది ఉంచుకోండి. నన్ను అవమానించాలంటే ఇంకేదైనా చేయలకి. ఇలా మాత్రం చేయొద్దు. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. డబ్బు తీసుకోవడంలో అవమానం ఏముంది? ఏ విషయంలో అయితే ఏంటి?
అది మీకు అర్థం కాదు సార్, వదిలేండి. లక్కీ, డోంట్ వేస్ట్ మై టైం. నెక్స్ట్ వీక్ నీ పెళ్ళి, నాకు చాలా పనులు ఉన్నాయి. డోంట్ వరీ డాడ్, ఐమ్ ఓకే విత్ ఇట్. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అయితే వాడిని వెంటనే పంపించు. అడుగు గన్స్, నీకు ఇంకేం కావాలి? మూర్ఖంగా నిర్ణయం తీసుకోవద్దు లక్కీ. నీ ఈగో వల్ల నీ లైఫ్ని పాడు చేసుకుంటావా? ఇది ఈగో కాదు గన్స్, పెయిన్, బాధ. కానీ ఏమీ జరగలేదు కదా, అంతా ఓకే కదా. ఏవైనా జరిగి ఉంటే వెళ్ళేది నేనేగా. ఆ టైంలో నా ఫ్రెండ్ పరిస్థితి గురించి ఆలోచించావా? ఏంట్రా? అదే సిచ్యువేషన్లో నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించలా? ఇమ్మచ్యూర్గా మాట్లాడుతున్నావు లక్కీ. ఆ సిచ్యువేషన్లో నువ్వు నాకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాలి. ఎప్పుడు నేనే నీ ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. అప్పుడే మన మధ్య వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఇవ్వని నువ్వు ఇంకా లైఫ్లో ఎప్పటికీ ఇవ్వవు అనిపిస్తుంది. అసలు ఇదే లాజిక్. వాడు నాకు 25 ఫ్రెండ్. బాగుంది. 25 years తర్వాతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావన్నమాట. నువ్వు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నావు. నీతో ఏం మాట్లాడగలను చెప్పు? లైఫ్లో అన్ని చిన్న మూమెంట్సే గర్ల్స్. ఏది వద్దని అన్నిటినీ పక్కన పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నువ్వు వచ్చావు. నన్నే నాకు నచ్చేలా చేసి నా లైఫ్ని అందంగా మార్చిన నీకు సరెండర్ అవుదాం అనుకున్నప్పుడు మళ్ళీ నా థాట్ని మార్చుకునేలా చేసావు. మళ్ళీ ఆ మూమెంట్ వస్తుందో లేదో తెలీదు. వాట్ లక్కీ, నువ్వు వీడిని ప్రేమించావా? 2 గంటల్లోనే. షిట్. ఓకే. Anyway, thank you for everything. You made me really happy. Especially that motel night. It was unforgettable. వాట్, యు హ్యాడ్ సెక్స్ విత్ దెమ్? ఫ్రీకింగ్ ఎక్స్పెన్సివ్ అగైన్. దయచేసి దీని గురించి ఎవరితోనూ చెప్పుకో. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నన్ను వదిలే అంటున్నాను. నువ్వు బయలుదేరు. లైఫ్లో ఓడిపోవటం నాకు కొత్త ఏం కాదు, కానీ ఏది దొరకదని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఆశపడటమే నేను చేసే తప్పు. రే, ఈరోజు లక్కీ పెళ్ళిరా. అదెందుకు నాతో చెప్తున్నావు? నాకు కూడా వారంలో పెళ్లి జరగబోతుంది. రే, ఆ రోజు తను ఏదో ఆవేశంలో మాట్లాడింది, అందుకని నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఇప్పుడు నువ్వు మాట్లాడినా తను నీతో వచ్చేస్తుందిరా. నేను ఎందుకురా తనతో మాట్లాడాలి? మనసు మార్చుకుంటే తనే వస్తుంది. మామ, నిజం చెప్పు, నీకు బాధగానే లేదా? లేదు. తనకి ఈగో ఎక్కువ అని చెప్తున్నావు, నిజానికి నీకే ఈగో ఎక్కువరా. మీ ఇద్దరిలో ఒక్కరి ఈగో వదులుకున్నా చాలు, అంతా సర్దుకుంటుంది. వదిలేరా మామ, ఇక ఏది మారదు. నీ షోకి చెత్త టాపిక్ దొరకలేదని నన్ను కెలకొద్దు, సరేనా? ఎక్కడ డ్రాప్ చేయాలో అది మాత్రం చెప్పు. పార్క్ హయాత్కి వెళ్ళు. How are you, man? Hey, welcome. Hi, sir. Please come. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి నేను నిన్ను తీసుకురాలేదు. తను ఇన్విటేషన్ ఇచ్చింది, వచ్చాను. మామ, నీ ఫ్రెండ్గా నాకు ఒక బాధ్యత ఏడి చచ్చింది కదా, అందుకే తీసుకొచ్చాను. లోపలికి వచ్చి విషెస్ అయినా చెప్పాడు మామ, ప్లీజ్ రా. రే,
హలో సారీ కోప్పడకండి లైఫ్ టైం డీల్ మాట్లాడుకుందాం దానికి కలిపే ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావే? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావురా? నిన్ను చూడడానికి రాలేదు, డ్రాప్ చేయడానికి వచ్చా. డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు అక్కడ నుంచి అలా ఏడ్చావు? మరి మెంటల్లా నవ్వుతూ కూర్చోమంటావా? ఏ నేను నిన్ను నవ్వించాలనే వచ్చాను. விழிகளே ஒரு கீரலே சடந்ததே